శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 3 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వారిని తక్షణమే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మా శైలు వాళ్ళ బాబాయ్ నంబర్ ఇమ్మా మాట్లాడిద్దాం. అమ్మతో మాట్లాడు. నువ్వు ఏడో నువ్వు ఏడిస్తే వాళ్ళు భయపడతావు. సరేనా? నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతావు. సరేనా? ఏం కాదు సరేనా? మేము ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా, ఇంకెందుకు కదా, మీకోసమే ఉన్నాం మేమంతా. శైలు పడుకో. అంటే మా బ్యాచ్ వాళ్ళు లేట్ అయ్యారు. సరే ఉండగా నా పేరు చూడకన్నా ఏదో కనిపించింది. సరే మా ఫ్రెండ్స్ అప్పటికి ఎవరు లేదు. అది చెప్తే వాళ్ళందరూ పడేసారు పెట్టుకుని. అక్క వాళ్ళ రూమ్లో కూర్చొని తిన్నాము. అక్క పూర్తిగా తినేసింది. మా ఫ్రెండ్ సగం మా అమ్మాయికి మా బ్యాచ్ నాకు 10 మినిట్స్లో నాకు 10-20 మినిట్స్లో హాస్టల్లోనే గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయింది. ఒకసారి కదా వదిలేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యింది. వెళ్తూ ఉండగా సడన్గా రావడం, మళ్ళీ వామిట్ స్టార్ట్ అవుతుంది. ఈ కాలేజ్లో అవును సార్, మీరు చెప్పి కరెక్ట్. హరే కృష్ణ కష్టభారాన్ని మనం పెట్టుకెళ్తే మీకు ఎక్కడ కూడా స్టేట్లో పంపించబడేది చేసే వాళ్ళు అందరికి కూడా మనం ఇక్కడి నుంచి అన్న క్యాంటీన్ పెడతాం ఫుడ్ సరిపోవచ్చు. ఇది ఇంకోటిసారి బిల్డింగ్ చేంజ్ చేయాల్సి. ఇప్పుడు ఉండే పిల్లలు ఏదో ఉన్న స్కూల్లో ఉన్నారో ఆడంతా కూడా టెంకులు పడిపోయి కూలే పరిస్థితున్నాడు. పక్కన 20 రూమ్ ఎన్టీఆర్ క్యాంటీన్ కానీ ఇవన్నీ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ కంటే దిస్ విల్ బి సాల్వ్డ్. అన్నా క్యాంటీన్ ఎట్లా ఫుడ్ పెడతామో అదే ఫుడ్ వీళ్ళకి పెట్టి మీరు అన్నారు నాకు నాన్ వెజ్ లో పెట్టకపోయినా పర్లేదు, ఏం పడలే, మంచి ఫుడ్ పెట్టండి అని వాళ్ళకి రిక్వెస్ట్. ఫాస్ట్ ఫుడ్ పెట్టండి వాళ్ళు మనసులో చేస్తారు. మనం ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఇంత చేస్తున్నాం, బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. అంటే అట్మోస్ట్ ఇది మొన్న కూడా అనితక కూడా పోయినారు హోమ్ మినిస్టర్ గారు, అదే ఇష్యూ జరిగింది. కొద్ది ఇంకా ఈరోజు జరిగింది బాధకర విషయమే. బట్ నీ వల్ల మొత్తం స్టేట్లో మార్పిస్తాం. కావాలని ధర్నా చేస్తా, కొట్టాడతా, మంచి ఫుడ్ మీకు వచ్చేట్టు చేస్తా. ఈ హాస్టల్ కూడా మీకు 2 రోజులు మొత్తం మార్పించి ప్రాపర్గా మీకు అరేంజ్ చేసి బాత్రూమ్స్ అన్ని కూడా బాగా చేసి మనం ఇది రిపేర్ చేయాలి. ఈ తెలుగు హోటల్స్ పెట్టారు, బోర్డు 40-35 ఇయర్స్ అది షిఫ్ట్ చేసి బిల్డింగ్స్ బాగా లేదు మార్చేసారు. పోతా వెళ్ళి చూడండి, వెళ్ళండి. నేను రేపు రెండు వస్తాను, వెళ్ళి పర్సనల్ చూసుకోండి. థర్డ్ ఇయర్ గివ్ ఫండ్స్ వాట్ ఎవర్ యూ నీడ్ టు టేక్. బట్ ఐ వాంట్ యూ టు విజిట్ ఎవ్రీ హాస్టల్ నెక్స్ట్ కమింగ్ 1 week. Every hostel you have to go. Report to me which hostel is good, which hostel is bad, where they are serving food, proper food, check everything, and give me a report. It has Dr. CM also. I thought the concerned minister. This has to be eye-opening for the entire state, not only Kalahasti. This has to be eye-opening. ఎందుకంటే మొన్న అనితకు పోయినప్పుడు కొద్దిగా ఏంటండి ఈరోజు ఇదేంటండి, ఇంకా వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారికి మా ఇంటికి వెళ్దాం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేం వచ్చింది కాదు, మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఆయన ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా, నేను ఫండ్స్ ఇస్తాను ఉపయోగ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫండ్స్ పిల్లలు బాగా చేస్తే మన దాంట్లో ఏం మనం వెరీ సీరియస్ అవ్వండి. అది రేపు ఇండికేషన్ మీరే ఇవ్వాలి. అదొకటి మాకు మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక సెకండ్ బిగ్ హాస్టల్లో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది, వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వారిని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలన్నీ కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ ఉన్న వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడున్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట, దాంట్లో నుంచి